సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. 3 రోజులు సిబిఐ కస్టడీ తర్వాత ఇవాళ కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ధర్మాసనం జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ తీర్పునిచ్చారు. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈరోజు సిబిఐ కేసులో రెవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరి సిబిఐ అరెస్ట్ చేసి 3 రోజుల పాటు కస్టడీలో ఉంటుంది. దీని తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ప్రస్తుతానికైతే కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె సిబిఐ కేసులో దాఖలు చేసిన పిటిషన్ పై 11న ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె పిటిషన్ పై 16న రేపు కోర్టు విచారించబోతుంది. అలాగే 23వ తేదీన కవితకి సంబంధించిన ఇంకో పిటిషన్ మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రెవెన్యూ కోర్టు విచారించబోతుంది. మరి అన్ని కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి పరిస్థితులు. అయితే ఇక్కడ ఆమె ఒక కోర్టుకి వెళ్తుంది, సిబిఐ వాళ్ళు వెనకాతలు పడుతున్నారు, ఈడీ మీద కేసు వేస్తే ఈడీ మళ్ళీ ఆపోజిట్ కేసు వేస్తున్నారు. సిబిఐ కౌంటర్ వేస్తుంది. మరి అలాగే బెయిల్ పిటిషన్ చేస్తే సిబిఐ బెయిల్ వేసి మాకు ఈమెకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి కౌంటర్ వేస్తుంది. మొత్తంగా కూడా టోటల్ గా కూడా చూసినట్టుగైతే సిచ్యువేషన్ అంతా కూడా చాలా కవితకి అన్ని వైపుల ఉచ్చినైతే బిగించేశారు. ఏ రకంగా కూడా ఆమె బయటకు రాకుండా ఉండేందుకు మరి ఒకవైపు సిబిఐ, ఒకవైపు ఈడీ, మరొకవైపు అధికారులు ఆమెను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కవిత తనదైన శైలిలో వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తుంది. అడ్వకేట్స్ కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బెయిల్ అయితే మాత్రం వచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. రామకృష్ణ, థ్యాంక్ యూ. రంగారెడ్డి